హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, అందులో మనందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు పుల్మాకనాతో నేను ఈరోజు హాట్గా ఈ విధంగా షీట్లు అనేది తయారు చేసుకున్నాను. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ జొన్న పిండితో కానీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటర్ వేసి కలిపి ఉంచాను. కొంచెం ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ప్యాన్ మీద కొబ్బరి తురుము, ఖర్జూరం పండ్లు, చూడండి పుల్మాకన. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈరోజు తయారు చేస్తున్న చాక్లెట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్మాకన ఈ విధంగా 3 నిమిషాల సేపు వేయించుకుంటే చేతిలోనే నలిపితేనే ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇదే విధంగా కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను. జీడిపప్పులు వేసుకోవచ్చు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఖర్జూర పండు, పుల్మాకన, కొబ్బరి తురుము వేసుకొని చాక్లెట్ అనేది తయారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, క్రంచీ క్రంచీగా. ఇది కొత్త రకంగా ఉందని పిల్లలు కూడా ఒకటి కావాలని తింటారు. చాలా హెల్దీ అయిన ఫుడ్. ఇదే విధంగా తయారు చేసుకొని రకరకాలుగా స్నాక్స్ అనేది తయారు చేసుకుంటే నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 20 రోజుల దాకా నిల్వ కూడా ఉంటాయి. ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. మిక్సీకి వేసుకోవాలి. చిన్న జారు ఉంటే మిక్సీకి వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే బుడ్డి రోళ్ళు ఉన్న రోట్లో దంచుకోవాలి. కొంచెం ఇదే విధంగా మీకు ఇష్టం ఉంటే ఆర్గానిక్గా బెల్లమైన వేసుకోవచ్చు, స్వీట్కి తగినంతగా. నేను మాత్రం ఇక్కడ ఖర్జూర పండుని వేసుకున్నాను. మీకు బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి. పుల్మాకనాన్ని వేయించుకున్నాము, అన్నీ వేయించినవి ఇక్కడ ముద్దలాగా పొడి పొడిలాడేలాగా తయారు చేసుకున్నాము. ముద్దలాగా తయారు చేసుకున్నాక ఫ్రెండ్స్ 2-3 బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, పుల్మాకనాన్ని ఈ విధంగా వేయించుకున్నది షీట్లని తయారు చేసుకున్నాను. జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ వేసుకొని ఈ నీళ్ళు వాటర్ వేసుకొని చిటికినంతా వాటర్ వేసుకొని కలుపుకొని సైడ్న నీటుగా 4 పలకలుగా వచ్చిందాకా కటింగ్ అనేది చేసుకున్నాక వాటర్ తీసుకొని 4 పలకలుగా వాటర్తో తడుపుకోవాలి. షీట్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా హోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఫ్రెండ్స్ మధ్యలో వచ్చేసి ఈ విధంగా మెలక్ అనేది తిప్పుకోవాలి. లోపల చాక్లెట్ ఆకారం వచ్చిందాక మనం ఇదే విధంగా స్టఫింగ్ అనేది రకరకాలుగా లోపల స్టఫింగ్ రకరకాలుగా పెట్టుకోవచ్చు. మనకు నచ్చిందల్లా పెట్టుకోవచ్చు. ఇంక ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. 20 రోజుల దాకా మనం ఉంచేసుకుంటే స్నాక్స్ లాగా తినచ్చు. ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం వేయినట్టుగా అప్లై చేసుకొని ప్యాన్ మీద నెయ్యి వేసుకొని కొంచెం డైరెక్ట్గా అయినా ఆయిల్ అయినా వేసి వేయించుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకొని కొంచెం అటు ఇటు 5 to 8 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఉంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా నేతిలో వేయించుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ ఎక్కువగా ఉంచేసి సమోసాలు మనం ఎలాగా వేయించుతామో అలాగా వేయించుకోవచ్చు. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకో రకం చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా మనకి ఐడియాస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇదే విధంగా తయారు చేసుకుంటే రకరకాలుగా తయారు చేసుకొని ఈవినింగ్ పూట మనకి పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి దేవునికి కూడా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా ఒక షీట్ అనేది తీసుకొని చుట్టూతా నీళ్లు తీసుకొని నీళ్ళతో బ్రష్తో అప్లై చేసుకున్నాము. చేత్తో కానీ బ్రష్తో కానీ అప్లై చేసుకున్నాక చూడండి, ఇదే విధంగా లోపల స్టఫింగు కొబ్బరి బెల్లము, శనగపప్పు బెల్లము, పెసరపప్పుతో కూడా తయారు చేసి రకరకాలుగా ఉంచేయచ్చు. చాక్లెట్ అనేది కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. నేను ఇదే విధంగా స్టఫింగ్ని వీడియోలో చూపించిన విధంగా వాటర్ అద్దేసేసి ఈ విధంగా తీసుకున్నాక మరలా చేతికి నెయ్యి కానీ వాటర్ కానీ తీసుకొని విధంగా ఆకారం వచ్చిందాక ఈ విధంగా చూసుకోవాలి. చూసుకున్నాక డిజైన్ అనేది ఇచ్చుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, మనం చాలా ఈజీగా రకరకాలుగా బొకేన్ మోడల్గా చేసుకోవచ్చు. చాక్లెట్ ఆకారం చేసుకోవచ్చు, సమోసా ఆకారం చేసుకోవచ్చు, చంద్రకారం ఆకారం చేసుకోవచ్చు. అట్లాగా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. డిజైన్ అనేది ఇచ్చేసుకొని నేతిలో వేయించుకోవచ్చు. లేదు అంటే కనుక ఫ్రెండ్స్, ఇష్టపడని వాళ్ళు ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవిరి మీద ఉడికించుకుంటే అప్పటికప్పుడు తినేసేయాలి. ఇవి మనం ఈజీగా ఈ విధంగా నేతిలో కానీ ఆయిల్లో కానీ వేయించుకుంటే 20 రోజుల దాకా ఉంటాయి. చాలా చాలా రుచిగా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం వేయించుకునేటప్పుడు కొంచెం లేట్ అనేది పట్టిద్ది, 15 నిమిషాల దాకా పట్టిద్ది ఫ్రెండ్స్. కొంచెం మధ్య మధ్యలో నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ మనం గెరెట్తో దొల్లించుకుంటూ మాడకుండా ఉండాలి. చాలా తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది. జొన్న పిండిలో నేను వాటర్ అయినా వేసుకోవచ్చు, రాగి పిండిలో వాటర్ వేసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చిటికెడంతా సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలిపి పల్సగా చేసుకున్నాను. షీట్ అనేది చేసుకుని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెమ్మదిగా ఒకటి తినొచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకునే చాక్లెటు. చాలా వేగింది ఫ్రెండ్స్. వేగినాక ఇదే విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా అదే విధంగా ఫ్లవర్ వాజు బొకెన్ కూడా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. బాగుంటుంది ఫుల్ మక్కనాతో. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా డిజైన్లు ఇచ్చుకొని రకరకాలుగా చేసుకోవడానికి ఓపిక ఉండాలి. ఓపిక ఉండి ఒక అరగంట సమయం అనేది పట్టిద్ది. రకరకాలుగా తయారు చేసుకుంటే చాలా చాలా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్ద పిల్లలు ఉన్నా పెద్దలు చిన్నలు అందరూ చాలా మోడల్గా ఉందనేసి తీసుకుంటారు. ఇదే విధముగా బొకేన్ మోడల్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. లేయర్ లాగా కటింగ్ అనేది ఇచ్చేసి సమోసా ఆకారంలో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసి తీసేసుకున్నాము. అందులో పుల్ మకానాన్ని స్టఫింగ్ పెట్టేసేసి వేయించుకుంటే ఫ్లవర్ వాజు బొకేన్ అనేది అయింది. చాలా డిజైన్గా మోడల్గా కనిపించింది. ఇంకా అదే విధంగా చేసుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. ఏ వీడియో అయినా సరే ముందుగా గంట కూడా నొక్కండి ఫ్రెండ్స్. అదే విధంగా నా వీడియో రోజు ఒక వీడియో అనేది వచ్చింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టఫింగ్ ఉన్న స్టఫింగ్ పెట్టేసేసి ఫుల్ మకానాన్ని వేయించిన ఫుల్ మకానాన్ని కూడా ఈ ఫ్లవర్ వాజు బొకెన్లో పెట్టేసేసి వేయించుకోవాలి. ఆ స్టఫింగ్ అనేది కదలకుండా వేయించుకుంటే ఫ్లవర్ వాజు బొకెన్ అయింది. అలాగా డిజైన్లుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రుచికరమైన రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మోడల్గా ఒకే రకంగా సమోసాని, దోశలని, ఇడ్లీలని, పెసరట్లని అవే కాకుండా బోరు కొట్టినప్పుడు ఇదే విధంగా తయారు చేసుకుంటే డిజైన్లుగా ఇచ్చుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చే ఉంటుంది మీ అందరికీ చూసి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఇంకా అదే విధంగా అవన్నీ మనం తయారు చేసుకున్నాక ఫ్రెండ్స్ చల్లారినాక ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని ఒకటి తీసుకొని తినేయచ్చు. చాలా ఎనర్జీని ఇచ్చిద్ది. చాలా మంచిగా ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన చాక్లెటు మోడల్స్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా బాగుంటుంది. అదే విధంగా ఫుల్ మక్కనాతో రకరకాలుగా లడ్డు అనేది, కీర్ అనేది, ఫుల్ మక్కన కీర్ అనేది, పాయసం అనేది చాలా చాలా మోడల్స్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఇంక ఇదే విధంగా తయారు చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబేజీ వచ్చేసి క్యాబేజీని చిన్న ముక్కలుగా కటింగ్ చేసి ఉప్పు నీళ్ళలో వడగట్టి తీసుకున్నాక
1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము. క్యాబేజీ 65 చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నచ్చితే కలర్ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. రెడ్ కలర్ వేసుకోవాలి, లేదంటే దానికి బదులుగా కారం వేసాం ఫ్రెండ్స్. కారము, సాల్టు, పసుపు, కొంచెం ఇక్కడ మిరియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే చాట్ మసాలా పౌడరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాము, చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లీలు కూడా వేరుశనగ విత్తనాలని వేయించి పౌడర్ కూడా ఒక అరకప్పు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కార్న్ ఫ్లేవర్ వేసుకోవాలి. ఈ పౌడర్లన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్, వేసుకునేవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక చాలా బాగుంటుంది. ఇది వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చి 5 నుంచి 8 కాయల దాకా పచ్చిమిర్చి తీసుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం తాజాగా ఉండాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ మొత్తము వాటర్ వేయకుండానే ఈ విధంగా మసాలా అంతా, జీలకర్ర, ధనియాలు, మిరియాల పౌడరు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంగు వాసన పడని వాళ్ళు వేసుకోపోయినా ఏం కాదు. ఈ విధంగా మంచిగా చేతితో కలుపుకోవాలి, నలుపుకుంటూ కలపాలి. మసాలా అంతా ఉప్పు, కారము, మసాలా, చాట్ మసాలా పౌడరు ఇక్కడ అంతా పట్టిద్ది, క్యాబేజీకి పట్టిద్ది. క్యాబేజీ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. దానికి పచ్చిమిర్చిని మనం చీలికలు చేసుకొని వేయించుకొని లెమన్ జ్యూసు, ఉప్పు వేసుకొని తింటూ ఉంటే క్యాబేజీ 65 ఎంతో రుచిగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసేసి ఆయిల్ ఉంచేయాలి. ఆయిల్ వేడెక్కినాక లోలోకి ఉంచాలి, స్టవ్ని లోలో ఉంచాలి. ఈలోపు మనకి ఇదే విధముగా హైలోనే ఉంచాము. ఆయిల్ పోసి 1/2 కిలో ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. 5 నుంచి 8 పచ్చిమిరకాయలు తీసుకున్నాము. ఈ క్యాబేజీ 65లోకి పచ్చిమిర్చిని నంచుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. పల్లీల పౌడర్ అయినా వేసుకోవచ్చు అన్నాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ కార్న్ ఫ్లోరు, మైదా పిండి కానీ, కార్న్ ఫ్లోర్ కానీ, రైస్ పౌడర్ కానీ మొత్తం కలిపి ఒక కప్పుడు వేసాం, పెద్ద కప్పుడు వేసాం ఫ్రెండ్స్. అంటే కార్న్ ఫ్లోర్ 3/4 కప్పు, రైస్ పౌడర్ కానీ మైదా పిండి కానీ 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, అంటే క్యాబేజీని బట్టి. నేను ఈ విధంగా వేసి అందులో క్యాబేజీలో వాటర్ వేయకూడదు అసలుకి. కొంచెం వేడి ఆయిల్ వేసి మొత్తం మరలా వీడియోలో చూపించిన విధంగా ఒక 5 నిమిషాల దాకా కలపాలి. అంతలోకి వేడి అయింది ఆయిల్. మనం వేసిన ఆయిల్ ఇలాంటి పదార్థాలు చేసేటప్పుడు పామాయిల్ వేసాను ఫ్రెండ్స్. నేను పామాయిల్లో వేయించుకుంటే రుచి అనేది బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు మీకు నచ్చిన ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, రెడ్ కలర్ వేయాలి, వేసుకోండి. ఇంకా అదే విధంగా ఆయిల్ హీట్ ఎక్కినాక చూసుకొని ఫ్రెండ్స్ మీడియంలో స్టవ్ అనేది ఉంచేసినాక ఇక్కడ తక్కువగా ఉంటే కనుక ఫ్రెండ్స్ వాటర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంతకన్నా ఎక్కువేమో పట్టవు. క్యాబేజీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఇదే విధముగా ఒక 2-3 నిమిషాల దాకా పిన్నంతా క్యాబేజీకి కలిసిందాకా, మసాలా అంతా కలిసిందాకా, ఉప్పు సరిపోయిందా లేదానని చూసుకొని మరలా కలుపుకోవాలి. పకోడీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ 1 టేబుల్ స్పూన్ వేసాము, ఆయిల్ అనేది వీట్ అయింది. అదే విధముగా నలుపుకుంటూ మనం కోసుకునే పద్ధతిలో ఉంది. క్యాబేజీని కటింగ్ అనేది చాకుతో కట్ చేసుకున్నాము. తురుముకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు తురుమైనా వేసుకోవచ్చు. ఇంకా అదే విధముగా
కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, వేసుకున్నాక 2 నిమిషాలు అయినాక బాగా గుల్లగా బుడకలు వచ్చేసి ఆయిల్లో నుంచి క్యాబేజీ అనేది వేగుతూ ఉంది. చాలా చాలా రుచికరమైన క్యాబేజీ 65 చూడండి. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఇది కూడా వారం రోజుల దాకా ఉంటుంది. కానీ మనం అప్పటికప్పుడు చారులోకి రోటి పచ్చడిలోకి ఈ పకోడీ ఉండి వేసుకొని తింటూ ఉంటే ఎంత రుచికరమైన క్యాబేజీ 65 పకోడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇదే విధంగా తయారు చేసుకుంటూ ఉంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ 65. పిండిలో ఏమీ లేకపోయినా మైదా పిండి అయినా రైస్ పౌడర్ 1 స్పూన్ అయినా వేసుకొని కార్న్ఫ్లోర్ 1 కప్పుడు వేసుకొని తయారు చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అవేమీ లేకపోయినా కానీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మైదా పిండి రైస్ పౌడర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. శనగపిండి 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది క్యాబేజీ 65 పకోడీ. పచ్చిమిర్చిని కొంచెం చాకుతో చీలికలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్లో వేస్తే మనకి ఆయిల్లో వేయంగానే వేగేటప్పుడు ఆయిల్ అంతా పచ్చిమిరకాయల్లోకి వెళ్ళి టప్ అని పేలుతాయి అనేసి చీలికలు చేసుకొని వీటితో పాటు తీసే ముందు వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా నంచుకొని తింటూ ఉంటే లెమన్ జ్యూస్ వేసుకొని పచ్చిమిర్చి పైన లేదు అంటే నిమ్మ పైన వేసుకొని తినాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. ఉప్పు లెమన్ జ్యూస్ పచ్చిమిర్చి మీద వేసుకొని పల్లీలు పౌడర్తో తయారు చేసుకుంటే చాలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా క్యాబేజీ అనేది వేగాలి. ఆయిల్లో 10 నిమిషాలు నుంచి 12 నిమిషాల దాకా లోనే ఉంచి వేయించుకోవాలి. చాలా కలర్ఫుల్గా మాడకుండా చూసుకొని దగ్గరే ఉండి మరలా కలుపుకుంటూ మీడియంలోనే ఉంచేసుకొని ఈ విధంగా క్యాబేజీని 65ని తయారు చేసుకోవాలి. మంచిగా వేయించుకుంటే కొంచెం లేట్ అయినా సరే ఇదే విధంగా కలుపుకుంటూ దగ్గరే ఉండి చక్కగా చేసుకుంటే వారం రోజుల దాకా వచ్చింది. టిఫిన్ బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి చాలా ఉపయోగపడుద్ది. ఈవినింగ్ పూట ఇదే విధంగా కూడా తినేయచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చిని 8 to 5, 6 పచ్చిమిరకాయలని తీసుకొని కడిగి ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. కోటేశ్వరి కుక్స్ లింక్ అనేది ఇచ్చాను, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు గంట నొక్కండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో చూస్తూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు పల్లీల్ని వేయించి వీటి మీద పెట్టేసేసుకొని కూడా తినచ్చు. పల్లీల పకోడీ కూడా తయారు చేస్తాను ఫ్రెండ్స్. మంచి వీడియోస్ వస్తాయి. అదే విధంగా మీరు చూసి లైక్ చేయాలి కదా ఫ్రెండ్స్. చాలా ఘాటేమి ఉండవు ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి బాగుంటాయి. నూనెలో వేగితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి టేస్ట్ అనేది క్యాబేజీలో పకోడీలో నంచుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ 65 పచ్చిమిర్చితో తయారు చేసాము. చాలా బాగుంటుంది. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్. బాగా దోరగా వేగినాక పచ్చిమిర్చిని క్యాబేజీని ఒక పేపర్ కానీ జిల్లులు ఒక ప్లేట్లో కానీ ఆయిల్ అంతా వడిచేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మరలా క్యాబేజీ ఉన్నదంతా మరలా వేసుకొని ఆయిల్లో బాగా ఎర్రగా వేగిందాకా ఉంచేసి తీసేసుకోవాలి. ఆ క్యాబేజీ పకోడీ ఒకసారి చేసుకుంటే 2-3 రోజుల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. చాలా బాగుంటాయి. ఎన్నో రకాలుగా క్యాబేజీని పచ్చడి కూడా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది క్యాబేజీ పచ్చడి.
ఇంకా అదే విధంగా మనం పచ్చిమిర్చిని చీలికలు చేసాముగా, పచ్చిమిర్చి విత్తనాలన్నీ బాండీలోకి వచ్చేసాయి. అదే విధంగా మిగతా అది క్యాబేజీ అంతా పకోడీ అంతా 65 క్యాబేజీ బ్యాటర్ అంతా మరలా హైలో ఉంచేసి వేసుకోవాలి. ఆ తర్వాత లోలో ఉంచేసి గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా ఈ క్యాబేజీ పకోడీని తయారు చేసుకొని తీసుకోవాలి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, అదే విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ 65 చాలా బాగుంటుంది. ఎన్నో రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాము క్యాబేజీతో. ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా సూపర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.